హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. చాలామంది అన్నా నేను డైరీ పెడదాం అనుకుంటున్నా, లాభం ఉంటుందా నష్టం ఉంటుందా అని అడుగుతుర్రు. నాకు తెలిసిన కాడికి మాత్రం 100% నష్టం ఉంటుంది. ఎందుకు నష్టం ఉంటుంది అని అంటున్నానంటే, నష్టపోవడానికి కారణం ఏంటంటే మనము బర్రెలు తేకముందు మన ప్లాన్లు అలాగుంటాయన్నా. మనం బడ్జెట్ ఎక్కువ పెడతాం బర్రెల మీద కానీ, ఇగో షెడ్డుకు కానీ. ఇవి అన్నీ చేయనికి మనకు కనీసం అంటే ఇప్పుడు నేను 2 బర్రెలు తెచ్చిన, ఒక షెడ్ వేసుకున్నాను అన్న. అన్నిటి కలిపి ఒక షెడ్ వేసుకున్నా. షెడ్డుకు 2 లక్షలు, బర్రెలకు 2 లక్షలు, మొత్తం 4 లక్షలు. ఇప్పుడు ఈ 4 లక్షలు నేను పెట్టుబడి పెట్టినా ఆల్రెడీ నా బర్రెల పైన. నేను ఇప్పుడు లాభం ఆశించాలంటే ఫస్ట్ నేను వీడికి సేవ చేయాలంటే మంచిగా అన్నీ మంచిగా తెచ్చి పెడితేనే నాకు ఇవి పాలిస్తాయి, ఇంకేమైనా అవుతుంది. లేదు నేను వీడికి టైం టేబుల్ లేకుండా నా ఇష్టం వచ్చినట్టు ఇంటికాడ ఉండి ఎప్పుడో వచ్చి మ్యాథ్ వేసి ఎప్పుడో వచ్చి పాలు పిండుకుంటా అంటే ఇవి గిలంగా మనకు పాలు ఇయ్యి ఏమి ఇయ్యి. అందుకే నేను ఏమంటున్నా అంటే నష్టపోవడానికే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయన్న. ఎందుకంటే లాభాలు అప్పుడే కనిపించాయి డైరీ ఫామ్లో. ఏ డైరీ ఫామ్లో అయినా సరే లాభాలు మాత్రం అప్పుడే కనిపించాయి. నువ్వు ఎంత తిప్పల పడితే అంత లాభం ఉంటుంది. ఇక తెచ్చినా పెట్టినా ఇక వస్తాయి పైసలు అంటే మాత్రం లాభాలు రావన్నా. ఇలా ఒక చిన్న మిస్టేక్ చేసినా నష్టపోవడానికే దారి తీస్తుంది. నష్టపోతాం, ఎక్కువ శాతం అయితే లాసే అవుతాము. అందుకని చెప్పి జాగ్రత్తగా వీటిని మనం మెయింటైన్ చేసుకుంటా, వీటికి మనం ఎంత శాత చేస్తే అంటే ఎంత కష్టపడితే అంత లాభం అన్న. వీటికి మనం లేకపోతే నష్టపోతాము. ఇంకోటి చాలామంది ఏమంటారు అంటే అన్న నేను చేద్దాం అనుకుంటున్నా, ఇట్లా చేయాలి అని చెప్పి అడుగుతారు కదా. ఫస్ట్ ప్లానింగ్తో తీసుకురండి అన్న. నేనైతే నాకు తెలిసిన కాడికి 3 బర్రెలు తీసుకురామని చెప్తా. ఎందుకనంటే 2 బర్రెలు అయితే ఆనే రొటేషన్ అయితే అన్న పైసలు. 2 బర్రెల పైసలు ఏమైతే అంటే మనకు కొన్ని మిగులుతాయి, మిగిలిన అంటే కానీ రొటేషన్ అవుతుంటాయి అవే. ఇప్పుడు సపోజ్ ఈ 2 బర్రెల మీద నాకు 30,000 వచ్చినాయి అనుకో, ఆ 30,000 ఖర్చు ఇప్పుడు వీటి దానా వీడికి చేసే మన ఖర్చులు, మళ్ళీ వీటికి ఏమైనా పని వస్తాయి అంటే ఏమైనా తాళ్ళు కానీ డాక్టర్లను తోలుకొచ్చుడు కానీ మనం చేసే వీటికే పెట్రోల్కు వెళ్ళిపోతాయి పైసలు. అందుకనే 3 బర్రెలు తెచ్చినాం అనుకో, 2 బర్రెలు అన్ని ఖర్చులు వెళ్ళిపోగా ఒక బర్రె పైసలు మాత్రం మనకు మిగులుతాయి. కానీ అవి మిగిలాలంటే మనం ఖచ్చితంగా కష్టపడాల్సి వస్తుందన్న. పొద్దున ఖచ్చితంగా 4 గంటల అంటే 4:30 అంజాదల లేచి వచ్చి పాలు పిండుకొని పోయి ఆ పాలు పోసి మళ్ళీ వచ్చి మేత కోసి అట్లా చేసే ఓపిక ఉంటే ఖచ్చితంగా లాభం ఉంటుంది. ప్రతి బర్రెలు ఇప్పుడు డైరీ ఫామ్ పెట్టిన ప్రతి ఒక్కరు తిప్పలు పడతారన్న. కానీ డైరీ ఫామ్ పెట్టినాక నేను ఎవరినో పెట్టి చేయాలనుకుంటున్నా, లేబర్ని పెట్టుకోవాలనుకుంటున్నా అంటే మాత్రం మళ్ళీ లాస్ అయిపోతాము. ఎక్కువ శాతం లాస్ కానికనే